గాయత్రి గుప్తా సినిమాల్లో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్. అయితే ఆమె బోల్డ్ కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నెటిజన్స్ వేసే ప్రశ్నలకి నిర్మోహమాటంగా సమాధానం చెప్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయి. కొంతకాలం క్రితం తాను అనారోగ్యానికి గురైతే సందీప్ వంగా 5.5 లక్షలు ఇచ్చారని ఆమె తెలిపింది. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేశాను. నాకు 15 లక్షలు కావాల్సిండగా దాని ద్వారా 2 లక్షల వరకు వచ్చింది. కానీ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగాకి మెసేజ్ చేశా. ఫిదా టైంలో నా యాక్టింగ్ మెచ్చుకుంటూ ఆయన మెసేజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. అందుకే కాస్త అడ్వాంటేజ్ తీసుకుని నా సిచ్యువేషన్ వివరిస్తూ ఒక మెసేజ్ చేశా. ఒకవైపు డబ్బు లేక ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు, మరొక వైపు రెంట్ కట్టడం, ఇంటి ఓనర్ ఖాళీ చేయాలని అంటున్నాడు. కాస్త సహాయం చేయమని అడిగాను. వెంటనే రిప్లై ఇస్తూ నా రిపోర్ట్స్ పంపాలని అడిగారు. నేను పంపిన తర్వాత నీకెంత కావాలని అడిగితే చిన్న లిస్ట్ వేసుకుని తనకి పంపిస్తే జస్ట్ వారం రోజుల్లో 5.5 లక్షలు నాకు పంపించారు. నన్ను కలవలేదు, ఏం చేయలేదు, జస్ట్ 2-3 మెసేజ్లకే నాకు డబ్బులు పంపించారు. తర్వాత నేను బెంగళూరు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నా. యోగా, బ్రీత్ వర్కౌట్స్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి నాలో దాగి ఉండిపోయిన కోపాన్ని వదిలించుకునేలా ఎన్నెన్నో ప్రక్రియలు చేశాను. పంచకర్మ నుంచి నాకు ఎంతో రిలీఫ్ మొదలైంది. డాక్టర్స్ అయితే నువ్వు చచ్చిపోతావని చెప్పేవారు. బతికినంతకాలం పెయిన్ కిల్లర్స్ వాడడం తప్ప మరో మార్గం లేదన్నారు. దాంతో ఎలాగైనా బతకాలన్న ఆశతో క్రౌడ్ ఫండింగ్ చేశాను. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు. నేను కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకునే వాళ్ళనే నేను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నా. అలా చేస్తే ఇప్పుడు నా జీవితంలో నలుగురే మిగిలారు. నా జీవితంలో అందరినీ నేను ఇవ్వడమే, ఎవరి దగ్గర తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఏది దక్కలేదు. అలా ఎవరైనా కనిపిస్తే నేను ఇంట్లో పెట్టుకుని ఒక అమ్మలా చూసుకునేదాన్ని. కానీ నా కష్టం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అందుకే అలాంటి వారందరినీ వదిలించేసుకుని హ్యాపీగా ఉంటున్నా. ఈ జర్నీలో నాకు దేవుడు పరిచయం అయ్యాడు అంటూ చెప్పింది గాయత్రి గుప్తా.